హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం విక్స్ అంటే ఏమిటి, విక్స్కి నిఫ్టీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, విక్స్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, విక్స్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, విక్స్ని మనం అర్థం చేసుకునే కంటే ముందు వోలటాలిటీ ఎన్ని విధాలుగా ఉంటుందో మొదట మనం తెలుసుకోవాలి. వోలటాలిటీ అనేది మొట్టమొదటి వోలటాలిటీ హిస్టారికల్ వోలటాలిటీ. హిస్టారికల్ వోలటాలిటీ అంటే ఒక స్టాక్ సంబంధించి గత 52 వారాల్లో అంటే గత సంవత్సరంలో ఆ స్టాక్ యొక్క ప్రైజ్ మూమెంట్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో దాని ఆధారంగా స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఆధారంగా హిస్టారికల్ వోలటాలిటీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే రెండవ రకమైనటువంటి వోలటాలిటీ ఇంప్లాయిడ్ వోలటాలిటీ. సో ఇంప్లాయిడ్ వోలటాలిటీ అంటే ఒక స్టాకు రానున్నటువంటి 30 రోజుల్లో అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయవచ్చు, అంటే ఎంతవరకు ఫ్లక్చువేట్కి గురి కావచ్చు అనేది ఇంప్లాయిడ్ వోలటాలిటీ ఆధారంగా తెలుసుకోవచ్చు. హిస్టారికల్ వోలటాలిటీ అనేది పాస్ట్ని రిప్రజెంట్ చేస్తే, ఇంప్లాయిడ్ వోలటాలిటీ అనేది ఫ్యూచర్లో జరగబోయేటువంటి మార్కెట్ యొక్క మూమెంట్ని, ఆ పర్టిక్యులర్ స్టాక్ యొక్క మూమెంట్ని తెలియజేస్తుంది. మూడవది విక్స్ అండి. విక్స్ అంటే వోలటాలిటీ ఇండెక్స్. సో వోలటాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడున్నటువంటి వోలటాలిటీ ప్రకారం ఒక 1 year కాలంలో, రానున్నటువంటి 1 year కాలంలో నిఫ్టీ మూమెంట్ అనేది రేంజ్లో నుంచి హై ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు ఫ్లక్చువేట్ కావచ్చు అనేది ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్ని, ఫ్యూచర్ యొక్క ఫ్లక్చువేషన్స్ని విక్స్ అనేది తెలియజేస్తుంది అన్నమాట. A volatility index tells us about the market expectations over the short term, usually a month. విక్స్ ద్వారా మనము మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది, జనరల్గా మనం 1 month ఎక్స్పెక్టేషన్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ట్రైస్ టు క్యాప్చర్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద మార్కెట్, వెదర్ ద మార్కెట్ ఈజ్ కంప్లీసెంట్ ఆర్ యాంగ్షియస్ మోడ్. సో విక్స్ ఆధారంగా, విక్స్ తగ్గడము పెరగడం ఆధారంగా ఒక సెంటిమెంట్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంది, సో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడా, లేదా అతని యొక్క ఇన్వెస్ట్ని తీసేయడానికి రెడీగా ఉన్నాడా అనేది ఒక సెంటిమెంట్ ఇండికేటర్ లాగా, ఒక ఫియర్ని గేజ్ చేసేటువంటి ఇండికేటర్ లాగా విక్స్ అనేది పనిచేస్తుంది. వోలటైల్ మార్కెట్ కెన్ టర్న్ అప్ సైడ్, డౌన్ సైడ్ ఇన్ వెరీ క్విక్ టైం. హైలీ వోలటైల్ మార్కెట్లో మనకు ప్రైజ్ మూమెంట్స్ అనేది అప్ కానీ డౌన్ కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలో మనకు వోలటాలిటీ అనేది హైలీ పెరిగిపోయింది కాబట్టి డైలీ నిఫ్టీ యొక్క రేంజ్ కూడా మనం 300-400+ పాయింట్స్ని చూస్తున్నాం. అది డ్యూ టు విక్స్లో వచ్చేటువంటి మార్పు వల్ల, హైలీ వోలటైల్ కావడం వల్ల. A low volatility index is therefore associated with price is rise. అలాగే but when the volatility index is greater than 30%, then the market is in the fear zone. సో ఎప్పుడైతే ఈ విక్స్ అనేది 30%, 25 to above వెళ్ళిందన్నట్టయితే విక్స్ అనేది అది ఫియర్ జోన్లో ఉన్నట్టు మనకు ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ రివర్సల్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు బుల్లిష్ ట్రెండ్లో ఉన్నటువంటి నిఫ్టీ అనేది రివర్సల్ రావడానికి సంకేతాన్ని
విక్స్ ద్వారా మనకు ముందే తెలియజేస్తుందన్నమాట. A high volatility index is associated with a fall in market price. ఎప్పుడైతే విక్స్ అనేది లోగా ఉంటుందో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుంది, విక్స్ అనేది హైగా ఉంటుందో మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటి మధ్యలో నెగటివ్ కోరిలేషన్ అనేది మనం గమనించవచ్చు. ఇన్ దిస్ మేనర్ ఏ వోలటిలిటీ ఇండెక్స్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ గేజ్ ద మూడ్ ఆఫ్ ద మార్కెట్. కాబట్టి ఒక ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ని తెలుసుకోవడానికి అతను మార్కెట్లో ఏమనుకుంటున్నాడు, మార్కెట్ పార్టిసిపెంట్ మార్కెట్ దృష్టిలో ఇది పైకి వెళ్తుందా కిందికి రావచ్చా అనేది విక్స్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి విక్స్ని వోల్టాలిటీ ఇండెక్స్ని ఫియర్ ఫ్యాక్టర్ అన్నారు. సో ఎందుకు ఫియర్ ఫ్యాక్టర్ అన్నారంటే ఇది ఎప్పుడు కూడా నెగటివ్ కోరిలేషన్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ పార్టిసిపెంట్ తన యొక్క పోర్ట్ఫోలియో తగ్గిపోతుందో, రెడ్లోకి వస్తుందో, అప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది అని ముందే ఊహించి తన యొక్క పోర్ట్ఫోలియోని హెడ్జింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆ హెడ్జింగ్ పర్పస్లో విక్స్ అనేది పెరిగిపోతూ ఉంది. సో ఎలా విక్స్ని క్యాలిక్యులేట్ చేస్తామనేది నెక్స్ట్ కాసేపట్లో తెలుసుకుందాం. ఇండియా విక్స్ ఈజ్ ద ఫస్ట్ వోలటాలిటీ ఇండెక్స్ లాంచ్డ్ ఇన్ ఇండియా బై ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. Computed by NSE based on the order book of Nifty options. For this, the best bid ask quotes of near and next month Nifty options contract. సో విక్స్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే విక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోగలిగితే విక్స్ని మనం పూర్తిగా అవగాహన పరుచుకున్నట్టే. సో ఈ విక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి సిబిఓఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా మన ఇండియా విక్స్ కూడా అదే అల్గారిథికంలో పనిచేస్తుందన్నమాట. విక్స్ని కనుక్కోవడానికి ఫస్ట్ తీసుకునేటువంటి స్టెప్ ఏంటంటే నిఫ్టీ ఆప్షన్ చైన్లో ఆప్షన్ కాంట్రాక్ట్స్లో నియర్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ 2 నెలల యొక్క ఆప్షన్ ప్రైజెస్ని దేనిపైన అంటే బేస్డ్ ఆన్ ఆర్డర్ బుక్లో నిఫ్టీ ఆర్డర్ బుక్లో ఉన్నటువంటి ఆప్షన్ చైన్లో ఉన్నటువంటి ఆర్డర్ బుక్ ఆధారంగా రెండింటి నియర్ మంత్ నెక్స్ట్ మంత్ 2 నెలల యొక్క యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసి విక్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. It depicts the expected market volatility over the next India VIX computed using mainly the quotes of the OTM options. Okay, అంటే నెక్స్ట్ మంత్ నియర్ మంత్ ఆప్షన్ చైన్ డాటా ఆధారంగా బెస్ట్ బిడ్ ఆస్క్ని యావరేజ్ చేసి విక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు అని తెలుసుకున్నాము. అయితే ఈ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి రెండవ స్టెప్లో ఏ ఆప్షన్ ప్రైజెస్ని ముఖ్యంగా తీసుకుంటారు అంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ ప్రైజెస్ని విక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్గా తీసుకుంటారు. ఆల్ కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ విత్ స్ట్రైక్ ప్రైజెస్ గ్రేటర్ దాన్ ద స్పాట్ ప్రైస్ అండ్ ఆల్ పుట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ హ్యావింగ్ స్ట్రైక్ ప్రైజెస్ లెస్ దెన్ స్పాట్ ప్రైజెస్. కాల్ ఆప్షన్ యొక్క ఓటీఎం ప్రైజెస్ని అలాగే పుట్ ఆప్షన్ యొక్క ఓటీఎం ప్రైజెస్ని తీసుకొని ఆ రెండింటి యొక్క బిడ్ ఆస్క్ ఆధారంగా బెస్ట్ బిడ్ బెస్ట్ ఆస్క్ని రెండింటిని యావరేజ్ తీసుకొని విక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు విక్స్కి నిఫ్టీకి జనవరి 2020 1st జనవరి నుంచి 30th ఏప్రిల్ వరకు ఒక చార్ట్ మన ముందు కనిపిస్తుంది.
ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి చార్ట్ ఏమో నిఫ్టీని, రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి చార్ట్ ఏమో విక్స్ని తెలియజేస్తుంది. సో ఈ రెండు కూడా మనకు నెగటివ్ కోరిలేషన్లో ఉన్నాయి. నిఫ్టీ ఫాల్ డౌన్ అవుతుంటే విక్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నుండి 6 ఏప్రిల్ నుండి విక్స్ తగ్గుతూ వస్తుంది, నిఫ్టీ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో రెండు కూడా నెగటివ్ రిలేషన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇండియా విక్స్ ఈజ్ రిప్రజెంట్స్ ఇన్ పర్సెంటేజ్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా విక్స్ ఈజ్ 33.98. This percentage an expected annual change of 33.98% in the Nifty over the next 30 days. సో ఇప్పుడున్నటువంటి నిఫ్టీ పాయింట్స్ ఆధారంగా ఇది 33.98%గా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి వచ్చేటువంటి ఒక సంవత్సర కాలంలో నిఫ్టీ అనేది 33.98% అప్సైడ్ కానీ లేదా 33.98% డౌన్ సైడ్ కానీ ఉండవచ్చు. ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, you expected the value of Nifty to be in a range between plus 34% minus 34% from the present price of Nifty for the next 1 year for the next 30 days అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి నిఫ్టీ వాల్యూ ప్రకారము 9859లో కోట్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఫర్ 1 ఇయర్ మనకి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 34% కాబట్టి ఇక్కడ నుండి ఈ రోజు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి 34% వీక్స్ ఆధారంగా అది 13,211 మరియు 6,506 మధ్యలో నిఫ్టీ అనేది ఆ రేంజ్లో కదలొచ్చు అని విక్స్ అనేది తెలియజేస్తుంది. If you want to calculate the expected volatility for the near term using the VIX, say 10 days, then formula to use. ఒకవేళ మనం ఒక 10 డేస్కి రానున్నటువంటి 10 రోజులకు లేదా రానున్న ఒక 5 రోజులకు నిఫ్టీ విక్స్ ఆధారంగా నిఫ్టీ అనేది ఎంత వరకు మూవ్ అనేది జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ 1 ఫార్ములా ఆధారంగా స్పాట్ ఇంటూ విక్స్ డివైడెడ్ బై 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 365. సో ఇక్కడ 10 అనేది నంబర్ ఆఫ్ డేస్ని మనకు తెలియజేస్తుంది. స్పాట్ అంటే 9859 ఇంటూ విక్స్ అనేది 34%గా ఉంది కాబట్టి పర్సెంటేజ్ టర్మ్లో ఉంది, దాన్ని మనం 100తో డివైడ్ చేస్తున్నాము. 9849 ఇంటూ 34 డివైడెడ్ బై 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 365. ఒక సంవత్సర కాలానికి తీసుకుంటున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 365గా తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి 9,859 నుంచి నిఫ్టీ రేంజ్ అనేది ఒక 10 డేస్లో 9,304 నుంచి 10,341 మధ్యలో ఫ్లక్చువేట్ కావచ్చు అనేది ప్రస్తుతము 33.98% విక్స్ పర్సెంటేజ్ ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. విక్స్కి నిఫ్టీకి ఉన్నటువంటి పాస్ట్ పర్ఫార్మెన్స్ని మనం తీసుకున్నట్టయితే విక్స్ అనేది 1 వీక్లో 21%గా 1 మంత్లో 52%గా డ్రాప్ అయింది. అలాగే 3 మంత్స్లో 105%, 6 మంత్స్లో 106%, 1 ఇయర్లో 55%, 2 ఇయర్లో 173%, 3 ఇయర్లో 195%గా ఇంప్రూవ్ కావడం జరిగింది, అంటే పెరగడం జరిగింది నిఫ్టీలో విక్స్లో. అదేవిధంగా నిఫ్టీని మనం పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 1 వీక్లో 4%, 1 మంత్లో 15% గెయిన్ అయ్యింది, 3 మంత్స్లో 21%, 6 మంత్స్లో 18%, 1 ఇయర్లో 18%,
2 ఇయర్లో 11% డ్రాప్ అవుతూ రావడం జరిగింది. అలాగే థర్డ్ ఇయర్లో 2.60% అనేది ఇంప్రూవ్ కావడం జరిగింది. ఈ 52 వీక్లో నిఫ్టీ యొక్క హైని 52 వీక్ హైలో నిఫ్టీని తీసుకున్నట్టయితే 12,430గా ఉంది. అలాగే నిఫ్టీ 52 వీక్ లో అనేది 7,511గా ఉంది. అలాగే విక్స్ 86.63 అనేది హైగాను 9.16 అనేది లోగాను ఉంది. విక్స్ ఎప్పుడు కూడా పర్సెంటేజ్ టర్మ్లో ఉంటుంది కాబట్టి ఇది మైనస్ ఫిగర్ ఉండదు, అలాగే 100 కన్నా మించి వెళ్ళదు. 0 to 100 మధ్యలో నిఫ్టీ విక్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. మీ ముందు ఎక్సెల్లో జనవరి 1 నుంచి 30th ఏప్రిల్ వరకు నిఫ్టీ మరియు విక్స్ యొక్క డాటాని తీసుకోవడం జరిగింది. 1st జనవరిలో నిఫ్టీ ఓపెన్ 12,202గా, క్లోజింగ్ 12,182గా ఉంది. విక్స్ 11.59%గా ఉంది. మనం చూసినట్టయితే నిఫ్టీ అనేది గ్రాడ్యువల్గా అక్కడి నుంచి పెరుగుతూ వస్తుంది. అలాగే నిఫ్టీ కూడా డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. 17% చూడండి, 17%, 13%, 13, 14, 15. సో గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇక్కడ 25%, 24%, 25% ఇలా పెరుగుతూ 24th మార్చ్ రోజు 83% క్లోజింగ్గా మనకు 23rd మార్చ్ రోజు రావడం జరిగింది. ఎప్పుడైతే విక్స్ అనేది 83%గా ఉందో ఆ రోజు నిఫ్టీ 7,801లో క్లోజ్ అయింది, లో 7,511లో క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకు రివర్సల్ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పాయింట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో విక్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో ఇక్కడ పీక్ వచ్చేసింది, 83%కి విక్స్ అనేది రావడం జరిగింది. సో విక్స్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్యాలిక్యులేట్ చేయడానికి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని వాటి యొక్క బిడ్ ఆస్క్ని ఆధారంగా చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ఎస్సి వైట్ పేపర్ ఇండియా విక్స్ అనే ఒక పీడిఎఫ్ ఫైల్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో విక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి విధానం ఏంది, దాని యొక్క క్రైటీరియా ఏంది అనేది ఇందులో క్లియర్గా వివరించడం జరిగిందన్నమాట. కంప్యూటేషన్ ఆఫ్ విక్స్ యూజింగ్ విత్ ఓటీఎం ప్రైసెస్ అని చెప్పడం జరిగింది. సో ఇలా విక్స్ని కనుక్కోవడానికి కాల్ సైడ్ బిడ్ ప్రైజ్ని, ఆస్క్ ప్రైజ్ని, అలాగే ఈ రెండింటి యొక్క మిడ్ వాల్యూని ఆధారంగా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ స్ప్రెడ్గా, అలాగే పుట్ సైడ్ బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్ ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి మిడ్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేస్తూ పుట్ స్ప్రెడ్ని కనుక్కుంటారు. అంటే కాల్ స్ప్రెడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, పుట్ స్ప్రెడ్ ఎంత పర్సెంటేజ్ ఉందో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాని ఆధారంగా ఒక కాంప్లికేటెడ్ ఫార్ములాస్ ద్వారా నిఫ్టీ యొక్క విక్స్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కాంప్లికేటెడ్, మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు. నిఫ్టీ రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ ఆధారంగా ఓటీఎం ఆప్షన్స్లో జరిగేటువంటి యాక్టివిటీ ఆధారంగా, దాంట్లో వచ్చేటువంటి ప్రైజ్లో ఆధారంగా విక్స్ అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్లో ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు విక్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇంతకుముందు స్లైడ్లో మనం విక్స్ అనేది ఫియర్ ఇండెక్స్ అని తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఇన్వెస్టర్ తన యొక్క పోర్ట్ఫోలియోకి రెడ్లోకి మారుతుందో, తగ్గుతుందో, అప్పుడు తన పోర్ట్ఫోలియోని కాపాడుకోవడానికి హెడ్జింగ్ని, నిఫ్టీ ఆప్షన్స్ని
హెడ్జింగ్ చేయడానికి ఉపయోగిస్తాడు. పోర్ట్ఫోలియో తగ్గుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సైడ్ ఇన్వెస్టర్ లేదా పార్టిసిపెంట్ హ్యూజ్ క్వాంటిటీలో పుట్స్ని బై చేయడం వల్ల, పుట్టికి ఉన్నటువంటి డిమాండ్ వల్ల పుట్ వాల్యూలో, పుట్ ప్రైజెస్లో ఇంక్రిమెంట్ అనేది హెవీగా జరుగుతుంది. ఈ డిమాండ్ అండ్ సప్లైకి మధ్యలో వచ్చిన ఇన్బ్యాలెన్స్ వల్ల పుట్ సైడ్ డిమాండ్ హ్యూజ్గా పెరిగిపోయి వోలటాలిటీ అనేది పెరిగిపోతుంది. సో వోలటాలిటీ పెరుగుతుంది అంటే పుట్ సైడ్ యొక్క ప్రీమియమ్స్ అనేది హెవీగా పెరిగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ మార్కెట్ డౌన్ సైడ్ కాబోతుంది అనుకొని పుట్ సైడ్ యాక్టివిటీని ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో బయ్యింగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే 12/3/2020 మార్చ్ 12వ తారీఖు డేట్ రోజున నిఫ్టీ అనేది 9590గా క్లోజ్ అయింది. సో ఎట్ దట్ టైం ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ అనేది 9600గా ఉంది. ఈ 9600 నుంచి ఈ రైట్ సైడ్ మనకు పుట్స్ పైకి వెళ్తున్న కొద్దీ అవుట్ ఆఫ్ ద మనీ, అలాగే కాల్ సైడ్ ఇటు కింది వైపుకి వస్తున్న కొద్దీ ఇవి అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. 12/3/2020 రోజు మనం యాక్టివిటీని ఆప్షన్ చైన్ని గనక మనం గమనించినట్టయితే మార్చ్ ఎక్స్పైరీ ఆప్షన్ చైన్ ఇది ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎంలో యాక్టివిటీ మనం గమనిస్తే 9600 ట్రేడ్ అవుతున్నప్పుడు క్లోజింగ్ పాయింట్ 9000 అలాగే 8800 దగ్గర 3665% చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అడిషనల్గా యాడ్ కావడం జరిగింది ఆ రోజు. అలాగే 9300 దగ్గర 8572% చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ కావడం జరిగింది. 3000-3000% పుట్ సైడ్ ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రీమియం కూడా పాజిటివ్లో ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పాజిటివ్లో ఉంది. కాబట్టి పుట్స్ అనేది భయంకరంగా బయ్యింగ్ కావడం జరిగింది. అలాగే మనం కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ వాల్యూస్ డౌన్ కావడము అంటే బేరిష్లో ఉండడము, అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పాజిటివ్లో ఉండడం వల్ల అంటే అటు కాల్ సైడ్ రైటింగ్ జరుగుతూ ఉంది, పుట్ సైడ్ మాత్రం హెవీగా బయ్యింగ్ కావడం వల్ల. సో ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద మనీ పుట్స్ని ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తారో వాళ్ళు సెంటిమెంట్ మార్కెట్ని డౌన్ సైడ్కి వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే 30th రోజు 13వ డేట్ రోజు 9955లో మార్కెట్ క్లోజ్ అయింది. సో అక్కడి నుంచి మనకి అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ని గమనిస్తే 8400 దగ్గర 227% పెరిగింది. అలాగే 16th రోజు 9177లో క్లోజ్ అయితే 9200 ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ నుంచి అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 5652% చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అడిషనల్గా యాడ్ కావడం జరిగింది 8200 స్ట్రైక్ ప్రైస్ దగ్గర. అంటే నియర్లీ 1000 పాయింట్స్ ఫార్లో 260 రూపీస్ ప్రీమియం ఉంది అక్కడ. అంటే విక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రీమియం కూడా ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఇంప్లాయిడ్ వోలటాలిటీ వాల్యూ ఎక్కువగా ఉండడం వల్ల ప్రీమియం కూడా మనం 1000 పాయింట్స్ దూరంలో ఉన్న ప్రీమియాన్ని కూడా 260 రూపీస్ ఉన్నటువంటి పరిస్థితి మనకు ఆ రోజు ఉంది. అలాగే 17th రోజు 8967లో మార్కెట్ క్లోజ్ అయితే 8900 ఎట్ ద మనీ అనుకున్నట్టయితే 8150 దగ్గర మనకి యాక్టివిటీని గమనించినట్టయితే 40,500% అడిషనల్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అడిషనల్గా యాడ్ కావడం జరిగింది. అలాగే ప్రైస్ కూడా మనకు 1232% అనేది పెరిగింది. ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలో మనకి ఇంత హ్యూజ్ క్వాంటిటీలో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ పెరగడం వల్ల ఆటోమేటిక్కి పుటికి డిమాండ్ పెరిగి విక్స్ అనేది హైకి వెళ్ళడం జరిగింది. విక్స్ హైలో వెళ్ళడం వల్ల నిఫ్టీ అనేది ఫాల్ డౌన్ కావడం జరిగింది.
అలాగే 18th రోజు కూడా మనం గమనించినట్టయితే 8,468లో మార్కెట్ క్లోజ్ అయితే 8450 ఎట్ ద మనీ అనుకున్నట్టయితే ఎట్ ద మనీ నుంచి అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్లో కూడా మనకు యాక్టివిటీ బై సైడ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో దాని ఆధారంగా మనకి 14-15 నుంచి 13-16 మార్చ్లో నుంచి కంటిన్యూగా మనకు ఆప్షన్ చైన్లో పుట్ సైడ్ బయ్యింగ్ జరగడం వల్ల ఎప్పుడైతే పుట్ సైడ్ బయ్యింగ్లో హెవీగా జరుగుతుందో విక్స్ అనేది పెరుగుతుంది. విక్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు నిఫ్టీలో డ్రాప్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతము ఈరోజు 30th ఏప్రిల్ చివరి ట్రేడింగ్ సెషన్లో 33.98గా నిఫ్టీ అనేది మనకు ఉండడం జరిగింది. అలాగే విక్స్ ఆధారంగా నిఫ్టీ యొక్క రేంజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్టాండర్డ్ డీవియేషన్ 1 ఫార్ములా ఆధారంగా మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్టయితే నిఫ్టీ 9,859లో క్లోజ్ అయింది. 33.98గా విక్స్ ఉంది. మనం రానున్న 10 డేస్కి నిఫ్టీ యొక్క రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్టయితే రానున్న 10 డేస్లో 554 పాయింట్స్ అనేది రేంజ్గా ఉండవచ్చు. విక్స్ యొక్క రేంజ్, నిఫ్టీ యొక్క రేంజ్ విక్స్ పర్సెంటేజ్ ఆధారంగా 9,859లో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 10,413 పాయింట్స్ అప్ సైడ్, అలాగే 9,304 పాయింట్స్ డౌన్ సైడ్గా మనకు 10 డేస్లో ఉండేటువంటి అవకాశం. ప్రస్తుతం ఉన్నటువంటి నిఫ్టీ విక్స్ ఆధారంగా రేంజ్ అనేది ఈ లెవెల్లో విక్స్ని ఆధారంగా చేసుకొని ప్రీవియస్ మనం టెస్ట్ చేయాలనుకున్నట్టయితే 7,801 దగ్గర 24th మార్చ్ రోజు క్లోజ్ కావడం జరిగింది నిఫ్టీ. ఆ రోజు విక్స్ యొక్క వాల్యూ 83.6గా ఉంటుంది. ఈ రోజు నుంచి మనకు 24th మార్చ్ 2020 నుంచి ఒక 1 మంత్ రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్టయితే ఈ ఫార్ములా ఆధారంగా స్పాట్ ఇంటూ విక్స్ డివైడెడ్ బై 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మనం 30 డేస్గా తీసుకుంటున్నాం కాబట్టి 30 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 365గా తీసుకున్నట్టయితే మనకు ఈ 30 డేస్లో వచ్చేటువంటి రేంజ్ 1869గా, అంటే మ్యాక్సిమం రేంజ్ 9670 9,670 అనేది హైగా ఉండే అవకాశం ఉండే. అలాగే లోని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 5,931గా ఉండింది. మరి ఈ వోలటాలిటీకి 30 డేస్ని ఆధారంగా హై అనేది 9670, ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ రేంజ్ని దాటింది. విక్స్ని కానీ ఇంప్లాయిడ్ వోలటాలిటీని కానీ క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకునేటువంటి విధానం ఏది అంటే స్టాండర్డ్ డీవియేషన్ 1. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ 1కి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 68%గా ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ విక్స్ అంటే విక్స్కి నిఫ్టీకి ఉన్నటువంటి కోరిలేషన్ని మీరు ఈ వీడియో ద్వారా కొంత అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.